ప్రియమైన వాళ్ళారా, ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడైన యెషయా గారు రాసిన యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయు అధిపతిని అతనికి పేరు పెట్టబడును. ఆమేన్. ఈ ప్రత్యేకమైన ఆరాధన కార్యక్రమంలో ఏకీభవించిన ఎల్లరకు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున కృపయు సమాధానమును మనకు తోడై నడిపించును గాక. ఆమేన్. దేవా రాజా పుత్రులమై తేజారిల్లుదాము. దేవా పుత్ర స్వాతంత్రముతో దేవుని చేరుదాము. దేవుని చేరుదాము. ప్రభునందు ప్రియమైన వారలారా, గత వారం మనము యేసు బాలుడా బలవంతుడా అనే అంశాన్ని ధ్యానించుకున్నాం. యేసు వారు బాలుడు, బాలుడికి మించిన బాలుడు ఆయన, బలవంతుడికి మించిన బలవంతుడు ఆయన. ఈ దినము యేసుక్రీస్తు వారు కలిగిన కొన్ని బిరుదులు ప్రవక్త అయిన యెషయా గారు రాసిన విషయాలు ఈ దినము ధ్యానించుకుందాం. ఒకటి, యేసు ప్రభువారు శిశువు. రెండవది, యేసు ప్రభువారు బాలుడు. మూడవది, యేసు ప్రభువారు మనం చూస్తే కుమారుడు. ఎవరంట ఆయన? కుమారుడు. వాస్తవానికి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? క్రీస్తు దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వంశావళి. దావీదు కుమారుడు వరుసలోనికి ప్రభు వచ్చారు. దేవదాసయ్య గారు చెప్తూ, నిజానికి ఆయన మరియ కుమారుడు, మనము అంగీకరిస్తే ఆయన మనకు కూడా కుమారుడు అని అన్నారు. వాస్తవానికి ఎవరు కుమారుడు? మరియమ్మ కుమారుడు. మనం అంగీకరిస్తే ఆయన ఎవరు కుమారుడు? మనకు కూడా కుమారుడు అవుతారు అని అన్నారు. కనుక అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, ఇప్పుడు మరియ కుమారుడు. మనం అంగీకరిస్తే మనకు కూడా కుమారుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, 14 తరములు, అబ్రహాము మొదలుకొని దావీదు వరకు ఎన్ని తరాలు? 14 తరాలకు మరియా తర్వాత ఎవరు కుమారుడు అనిపించుకున్నాడు? మరియా కుమారుడు. కాబట్టి మనం కోరుకుంటే మనకు కూడా ఎవరు? కుమారుడే అన్నారు దైవజనుడు. కాబట్టి కుమారుడు యెషయా గారు ఏం రాస్తున్నారు? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిను. అనుగ్రహింపబడిను అంటే అర్థం ఏంటంటే అంగీకరించడమే అనుగ్రహింపబడి. ఏంటంట? అంగీకరించడమే ఏమై ఉన్నది? అనుగ్రహింపబడటం. కాబట్టి మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో, యేసు వారు నా రక్షకుడు, ఆయన నా కొరకు జన్మిస్తాడు, ఆయన నా కొరకే పాపిని నా కొరకు జన్మించాడని ఎవరైతే అంగీకరిస్తారో వారికి కుమారుడుగా ఆయన ఏమవుతాడు? అనుగ్రహింపబడతాడు. కాబట్టి ఈ కుమారుని ముద్దు పెట్టుకోవాలి. ఇలా చదువుకున్నాం. కీర్తనల గ్రంథము 2:12 ఏముంది? ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల తండ్రి కోపించును. కుమారుని ఏం చేయాలంట? ముద్దు పెట్టుకోవాలి. దేవదాసయ్య గారు చెప్తూ, మనం చేసే సత్కార్యములు లేదా మనం చేసే పనులు మంచి పనులు అయితే ఆయన మనల్ని ముద్దు పెట్టుకుంటారంట. ఏంటమ్మా?
మీకు ఉదాహరణ చెప్తాను. మీ పిల్లలు మీకు నచ్చినట్లుగా మీరు చెప్పిన పనే చేశారు, నువ్వు ఏం చేస్తారు? ఏమ్మా ఒళ్ళోకి తీసుకొని మరి మా బంగారు నేను చెప్పినట్టే చేశాడని చెప్పి ఏం చేస్తాం? ఎందుకు ముద్దు పెట్టుకున్నారు? మీ పిల్లవాడు నీ మాట విన్నాడు, నీకు ఇష్టంగా ఉన్నాడు, మంచి పని చేశాడు కనుక నువ్వేం చేస్తావు? మాట్లాడాలి, ముద్దు పెట్టుకున్నావు. నేను అడుగుతున్నా, నువ్వు మంచి పని చేస్తే, నువ్వు సత్పత్తితో జీవిస్తే, నువ్వు యథార్థంగా జీవిస్తే, పాపం అంటకుండా జీవిస్తే, ప్రభు మార్గంలో జీవిస్తే, వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే, ప్రభువుని హత్తుకొని జీవిస్తే, అనునిత్యం ప్రార్థనా జీవితం కలిగి జీవిస్తే, నిత్యము సన్నిధి కలిగి జీవిస్తే, ప్రభు నిన్ను ముద్దు పెట్టుకోడా? పెట్టుకుంటారా? పెట్టుకోరా? పెట్టుకుంటారు. కనుక ఒకనొక దినములు అంట సన్నిధి పరులైన వారు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే వారు దేవుడు కనబడి మాట్లాడే అనుభవంలో పెంచబడిన వారు కనుక వారి ఒక సందర్భంలో ప్రభు వచ్చి వారిని వారి ఆత్మను ముద్దు పెట్టుకున్నారంట. అప్పుడు వారు ఇంకేడ్చారంట, ప్రభువా దీనికి మేము పాత్రులము కామయ్యా అని. చూడండి, ప్రభువు మనల్ని ఏం చేస్తాడు? ముద్దు పెట్టుకుంటాడు. కాబట్టి మనము సత్కార్యములు, మన పిల్లలు మంచి పని చేస్తే మనం ముద్దు పెట్టుకుంటాం. అలాగే దేవుడు మనం కూడా మంచి పనులు సత్కార్యములు చేస్తే ప్రభు మనల్ని కూడా ఏం చేస్తాడు? ముద్దు పెట్టుకుంటాడు. మనలో సత్కార్యాలు లేవనుకో ప్రభు మన మీద బాధపడతాడు. అంతేనా కాదా? మంచి పనులు చేస్తే ప్రభుకి మనం ఎలాగుంటాం? నా కుమారుడు నా కుమార్తెని ప్రభు అందరూ ఎదుటి ఒప్పుకుంటాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమున్నది? మీరు మంచి పనులు చేశారనుకోండి, తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట మన పేరు ఒప్పుకుంటారంట ప్రభు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రము ధరించుకొని జీవ గ్రంథంలోని అతని పేరు ఎంత మాత్రము తుడిపి పెట్టను, నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. అమ్మా, మన పేరు కూడా ప్రభు ఒప్పుకోవాలంటే మనం కూడా ఏముండాలా? జయించువారముగా ఉండాలి. పాపాన్ని జయించేవారు ప్రభుకి ఇష్టం. పాపాన్ని అసహించుకునేవారంటే ప్రభుకి ఇష్టం. పాప రహితులుగా మనము ఏం చేయాలా? ఉండాలి. కాబట్టి ఎందుకు వచ్చారయ్యా యేసు బాలుడు అంటే ఆయన పరిశుద్ధుడై, నా చదువుకున్న మత్తయి సువార్త లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఏముంది? ఆయన పుట్టబో శిశువు పరిశుద్ధుడై సర్వోన్నతుని దేవుని కుమారుడు అనబడతాడు. పుట్టబో శిశుడు ఎవరంట? పరిశుద్ధుడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. కాబట్టి ఆ పరిశుద్ధుని ఆరాధిస్తున్న మనలో కూడా ఏముండాలా? ఏమా? పరిశుద్ధత. ఆ పరిశుద్ధత కనుక మనలో ఉంటే ప్రభు మనల్ని కూడా ఏం చేస్తాడు? ముద్దు పెట్టుకుంటాడు. ఆ సత్కార్యాలు మనలో లేవనుకోండి, ఆ మంచి కార్యాలు మనలో లేవనుకోండి, ప్రభు మన మీద కూడా ఏం చేస్తాడు? పాపగించుకుంటాడు. మీరు అడగచ్చు, ప్రభు పాపం వస్తే ఎలాగుంటుంది? అమ్మా, నోవహు కాలంలో అక్కడ ఉన్న ప్రజల మీద దేవుడు పాపం వచ్చింది. అయ్యో వీరిని ఎందుకు చేశానని చెప్పి హృదయంలో యెహోవా నొచ్చుకున్నాడు. భూమంతటిని, భూలోకమంతటిని చూస్తే నోవహు ఒక్కడే దేవుని దృష్టికి కృప పొందాడంట. ఎవరమ్మా? నోవహు ఒక్కడే దేవుని దృష్టికి ఎలాగున్నాడు? కృప పొందిన వాడుగా ఉన్నాడు కనుక నోవహును బట్టి అతని కుటుంబం మాత్రం ఎక్కడికి వెళ్ళింది? ఓడలోకి వెళ్ళింది. మిగతా భూలోకం అంతా కూడా నీటిలో ఏమైపోయింది? మునిగిపోయింది. చూడండి దేవుని ఉగ్రత ఎలాగుంటుంది. మోషే విషయంలో కూడా దేవుడు, మోషే సాత్వికుడు, దీన మనస్సు గలవాడని సాక్ష్యం ఇచ్చాడు. కానీ ఒకనొక సందర్భంలో మోషే మీద కూడా దేవుడు కోపం వచ్చింది. రాలేదా? కనుక మోషేతో దేవుడు అన్నాడు, మోషే మోషే నువ్వు ఆ వాగ్దాన దేశం చూడు, కానీ అందులో నీవు ప్రవేశించవు అన్నాడు. అవునా కాదా? ఎంత గొప్ప భక్తులే అయినా కానీ వారిలో సత్కార్యం లేకపోతే ప్రభు మెచ్చుకున్నారా? పానీలేని చెప్పి సరేలేని చెప్పి తన వెనక దాచేశాడా? అమ్మా, ప్రభు పాపాలు ఎప్పుడు కూడా సమర్థించే దేవుడు కాదు మన దేవుడు. రాష్ట్రం కలిగిన దేవుడు. ఎవరంటమ్మా? రాష్ట్రం కలిగిన దేవుడు. తప్పును ఒప్పని ఎప్పుడు చెప్పడు. అలాగే ఆయన వాక్యోపదేశకులు అని మేము కూడా తప్పును తప్పనే చెప్తాం. ఒప్పని చెప్పి ఎవరిని అణగేసుకొని రాం. అది క్రమం కాదు. ప్రభు అలా చేయలే. పాపాత్మైన స్త్రీ వచ్చింది, ఆయన్ని తాకింది, అయినా ఆయన ఊరుకున్నాడు. ఆమెలో పశ్చాత్తాపం ప్రభుకి ఇష్టపడ్డాడు. ఏం చూశాడమ్మా? పశ్చాత్తాపం చూశాడు.
కన్నీళ్లతో తన పాదాలు కట్టడం ప్రభు ఇష్టపడ్డాడు. తల వెంట్రుకలతో ఆమె పాదమును తొడవటం ఇష్టపడ్డాడు. మానక ముద్దు పెట్టుకోవడం ఇష్టపడ్డాడు. ఆమె హృదయం ఎలాగైపోయిందంటే పరిశుద్ధంగా మార్చబడింది. కన్నీళ్లతో కట్టిన హృదయం ఏమవుద్దంట? కరిగిపోతే ఆమె హృదయం అంతా పాపం అంతా కరిగిపోయింది. అన్నలాగా ప్రభు ఆమె పరిశుద్ధత చూశాడు. కాబట్టి ఏమంటున్నాడు? నా కుమార్తె, నువ్వు విస్తారంగా నన్ను ప్రేమించావు, విస్తారమైన పాపాలను ఏం చేశాను? క్షమించాను. మనం కూడా పాపము లేని వారంగా ఉంటే ప్రభు ఎత్తుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. అందుకనే చిన్న బిడ్డలని ప్రభు ఏం చేశాడు? నా ఎందుకు రానియండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం, వారు పాపం అంటిన వారు. కాబట్టి ప్రియమైన వారులారా, మనం కూడా అలాగ ఉంటాం ప్రభుకి ఇష్టం. అంతేగాని పాపంలో జీవించడం ప్రభుకి ఇష్టం కాదు. చాలా మంది దేవుని నమ్ముకుంటారు, మొదలు చాలా భక్తిగా ఉంటారు, విశ్వాసం ఉంటారు, కానీ క్రమక్రమేణా పాపం విడిచిపెట్టు. పరిశుద్ధులైన ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు పాపం క్రమక్రమేణా ఏమైపోవాలా? వెలుగు దగ్గరికి వచ్చినప్పుడు నీలో ఉన్న చీకటి కార్యాలన్నీ కూడా విడిచిపెట్టేయాల. వాటంతా అవే పోతాయి. నువ్వేం చేయగల? పరిశుద్ధులైన ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నావంటే క్రమక్రమేణా నీలో ఉన్న చీకటి కార్యాలన్నీ కూడా ఏమైపోవాలా? గతించిపోవాలి. అలా కాకుండా వెలుగు చీకటి ఒక చోటే ఉంచావనుకోవటం అజ్ఞానం. అది అవునా కాదా? నువ్వు పాపం చేస్తూ పాపంలోనే ఉంటూ పరిశుద్ధురాలు నేనని చెప్పి నువ్వు సమర్థించుకుంటే సరిపోద్దా? అది ప్రభు ఎప్పుడు కూడా నువ్వు కనుక పశ్చాత్తాప హృదయం కలిగి, ప్రార్థనా జీవితం కలిగి, ప్రభు వాక్యాన్ని అనుసరించి నువ్వు జీవిస్తే ప్రభు అంటాడు నీవు పరిశుద్ధురాలువే అంటాడు. జక్కయ్యతో అనలేదా? ఊరు వారందరూ ఏమన్నారమ్మా జక్కయ్యని? లోకాసు వార్త 19వ అధ్యాయం మీరు చూస్తే జక్కయ్యని ఏమన్నారు? ఈయన పాపి అయినా మనుష్యుడు. ఊరు వారందరూ జక్కయ్యకి పెట్టిన పేరేంటి? ఈయన పాపి అయిన మనుష్యుడు. ఈయన దగ్గరికి వేసి వెళ్తానండి, ఈయన వెళ్తున్నాడు ఏంటి? ఆయన పరిశుద్ధుడు. జక్కయ్య ఎప్పుడైతే యేసు ప్రభు నిదానించి చూచాడో జక్కయ్యలో ఉన్న మరి దుర్గుణాలన్నీ కూడా కరిగిపోయింది. అంటున్నాడు, ప్రభువా నేను ఎవరైతే అన్యాయంగా పుచ్చుకున్నానో దానికి 4 అంతలు తిరిగి ఇచ్చేస్తాను. ఎప్పుడైతే అన్నాడో ప్రభు ఏమన్నాడు జక్కయ్యతో? ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతడు నా కుమారుడే. అబ్రహాము కుమారుడు ఎవరు? యేసు ప్రభు. అబ్రహాము కుమారుడు అంటే ఈయన కుమారుడా కాదా? కాబట్టి ప్రభు ప్రశంసించాడు. జక్కయ్యని ముద్దు పెట్టుకున్నాడు. ఒక మాట చెప్పాలంటే, కాబట్టి మనం సక్రియలు కలిగి జీవిస్తే ఎవరు ముద్దు పెట్టుకుంటారు మనల్ని? ప్రభువే. కాబట్టి ఒకానొక సందర్భంలో దావీదు మీద కూడా దేవుడు కోపం వచ్చింది. రాలేదా? సమూయేలు 2వ సమూయేలు 24వ అధ్యాయం తర్వాత చదువుకోండి. దావీదు చేసిన కార్యాన్ని బట్టి దావీదు మీద దేవుడు కోపం వచ్చింది. 3 అవకాశాలు ఇచ్చాడు. ఈ దేశం మీద తెగులు రప్పియాలా, లేకపోతే ఈ జనాన్ని 3 దినాలు తెగులు చేత మొత్తాలా, లేకపోతే నీ కుటుంబీకులకి మరి శాపం కావాలంటే అప్పుడు దావీదు ఏం చేయాలో నిర్ణయం చేసుకోవాలి. అర్థం కాదు. యెహోవా నీవు దయగలవాడివి, నీ ఇష్టమేనయ్యా, నీ చేతిలో పట్టమే నాకు ఇష్టం అన్నాడు. కనుక దూత మొదలుపెట్టి ఇంచుమించు 70,000 మంది ఒక రోజులో ఏమైపోయారు? హతమయ్యారు. అప్పుడు దేవుడే చూసి అయ్యో అని చెప్పి దూతతో ఆపు అని అన్నాడు. వార్నాడు కలమ దగ్గర దూత కత్తి పట్టుకొని నిలబడింది. అప్పుడు పరుగున గాదు ప్రవక్త వచ్చి చెప్పి నువ్వు త్వరగా వెళ్ళి బలి అర్పించంటే వార్నాడు కలమ దగ్గర బలిపేటం కట్టి అక్కడ ఏం చేశారు? దావీదు బలి అర్పించగానే ఆ తెగులేమైంది? ఆగింది. కాబట్టి నువ్వు సత్కార్యాలు చేస్తే ప్రభు మనల్ని ఏం చేస్తాడు? ముద్దు పెట్టుకుంటాడు. దావీదు పాపంలో పడిపోయాడు బత్షెబా విషయంలో, అవునా కాదా? బత్షెబా విషయంలో పాపంలో పడినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి కథ చెప్పాడు. అమ్మా చెప్పాడా లేదా? ఒక ఆయనకి చాలా గొర్రెలు ఉన్నాయ్యా, కానీ ఆ వ్యక్తికి ఏమీ లేని ఒక గొర్రె ఉంది, ఆ గొర్రెనే కావాలన్నాడంటే దావీదు కథను అర్థం చేసుకొని ఇటువంటి వాడు బ్రతకడానికి వీలే లేదు అన్నాడు. దేవదాసయ్య గారు చెప్తూ దావీదు కంటే కథలో ఉన్న పాపం తెలిసింది కానీ తనలో ఉన్న పాపం తెలుసుకోలేకపోయాడు అని అన్నాడు. ఏం తెలుసుకున్నాడంట దావీదు? కథలో ఉన్న పాపం తెలుసుకున్నాడు, కథలో ఉన్న ఆ ఘోరమైన కార్యాన్ని తెలుసుకున్నాడు, కానీ తనలో ఉన్న పాపాన్ని లేకపోయాడు, తెలుసుకోపోయాడు. అప్పుడు నాతాను అంటున్నాడు, ఆ వ్యక్తి ఎవరో కాదు రాజా, నీవే అని అన్నాడు. అన్నాడా లేదా? రాజు అని చెప్పి ప్రవక్త భయపడ్డా? తప్పే. కాబట్టి దావీదు అమ్మడ దిద్దుకున్నాడు. నాతాను మీద తిరగబడలా. గమనించండి వాక్యాన్ని. నాతాను మీద రాజు, ఇతనికి అధికారం ఉంది,
నాతాన్ని కొట్టి జైలు వేయచ్చు, అవునా కాదా? ఈయనకి అధికారం ఉంది. కానీ ప్రవక్త చెప్పినప్పుడు ఏం చేశాడు దావీదు? లోబడ్డాడు. అయ్యో నేను తప్పు చేశాను అని జ్ఞాపకం చేశాడని చెప్పి పశ్చాత్తాపడ్డాడు. కన్నీళ్లతో తన స్థితి అందరిని ఒప్పుకున్నాడు. దేవుడు మరలా దావీదుని దీవించాడు. అధికారం ఉందని చెప్పి ప్రవక్తని కొట్టి జైల్లో వేయలా, ప్రవక్తని హతమార్చలా. తప్పుని చెప్పిన ప్రవక్తని ఏం చేశాడు? ఆ మాట విన్నాడు. వాక్యము కూడా మనలో తప్పు ఉంటే తప్పని హెచ్చరిస్తుంది. ఆ వాక్యం హెచ్చరించినప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని దిద్దుకోవాలి దాని ప్రకారం. అంతేగాని వాక్యం మీద తిరగబట్టము, బోధకుడి మీద తిరగబట్టము ఇది సులక్షణము కాదు, మంచి లక్షణము కాదన్నమాట. దావీదు గారిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఇదే. దావీదు ఉన్నతమైన స్థాయికి వెళ్ళినా కానీ పాపమని చెప్పిన నాతాను చెప్పినట్టు దిద్దుకున్నాడు, కానీ ఏం చేయలేదు? తిరగబడలేదు. కాబట్టి నేటి దినాల్లో చాలా మంది బోధకుల మీద తిరగబడే వాళ్ళు ఉన్నారు, వాక్యమైన ప్రభు మీద తిరగబడే వాళ్ళు ఉన్నారు. నీ పాపాలు ఎన్నాళ్ళు దాచుకుంటా? దాదాసయ్య గారు అన్నారు, నిప్పులు ఒళ్ళో వేసుకుని ఎంతవరకు పరిగెత్తావమ్మా? మా నిప్పులు ఒళ్ళో వేసుకుని ఎంతవరకు పరిగెత్తా? పాపం కూడా అలాంటిదే. పాపం ఊరికనే ఉంటుందా? పాపం మనలోకి వచ్చి మనల్ని ఏం చేస్తుంది? కాల్చి వేస్తుంది. జాగ్రత్త. దాదాసయ్య గారు హెచ్చరిస్తూ 3 మాటలు చెప్పారు. పాపం అంట గండ్రగొడ్డల వంటిదంట. అమ్మ, గండ్రగొడ్డలు తెలుసా మీకు? అంతమంది తెలుసు, పాతకాలంలో తెలుసు. బాగా పొద్దులుగా ఉంటుంది అన్నమాట. ఎంత ముద్దే నా పేటికి ఏమవుద్ది? పాపం కూడా అలాంటిదంట. మనల్ని ఏం చేస్తుంది? చీల్చి వేస్తుంది పాపం. కాబట్టి అటువంటి భయంకరమైనది పాపం. ఆ పాపాన్ని విడిచిపెడితే మనం సత్కార్యములు కలిగిన వారమే జీవిస్తే ప్రభు మనల్ని ఏం చేస్తాడు? ముద్దు పెట్టుకుంటాడు. కాబట్టి మనకు ఆయన ఎలా అవుతాడు? అప్పుడు మరియకి ఎలా కుమారుడు అయ్యాడో నీవు కూడా పాపం విడిచిపెట్టి ప్రభు ఎడల ప్రేమ కలిగి, ప్రభు మనస్సు కలిగి, ఆయన ఎడల వినయ విధేయతలు కలిగి జీవిస్తే నీకు కూడా ఆయన ఏమవుతాడు? కుమారుడు అవుతాడు. నువ్వు నీ కుమారుడు మంచి పనులు చేస్తూ నువ్వెలా ముద్దు పెట్టుకుంటావో నీ సత్కార్యము, నీ క్రియలు బట్టి ప్రభువు కూడా నిన్ను ఏం చేస్తాడు? ముద్దు పెట్టుకుంటారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దైవజనులు అన్నారు, కుమారుడు లేరని కుమిలిపోతున్న వాళ్ళారా మరే కుమారుడే మన కుమారుడు అని అన్నారు. ఏమన్నారు? కుమారులు లేరని కుమిలిపోతున్న వాళ్ళారా మరీ కుమారుడు. ఎవరు కుమారుడు? మన కుమారుడు. నువ్వు అంగీకరిస్తే ఈరోజు చాలా మంది కుమారులు లేరని ఏం చేస్తారు? చింత. అయ్యో మాకు మగబెట్టలేదే, మా వంశం నిలబడదే అనుకుంటారు. ఈ లోక వంశాలన్నీ గతిస్తాయి. కానీ దేవుని రాజ్యం నిరంతరం ఎలాగుంటది? స్థిరంగా ఉంటది. దేవుడి చిత్తం జరిగించేవాడు నిత్యం ఎలాగుంటాడు? స్థిరపరచబడతాడు. కనుక ప్రియమైన వాళ్ళ లోక సంబంధమైన కుమారులు కన్నీళ్లు పెట్టించేవారే అన్నారు అయ్య. ఏంటమ్మా? లోక సంబంధమైన కుమారులు కన్నీళ్లు పెట్టిస్తారు, కానీ మన కుమారుడు యేసు ప్రభు కన్నీళ్లు తుడిచేవారు అని అన్నారు. ఎవరండి ఈ కుమారుడు? మా వాక్యం వినండి. మన కుమారుడు ఎవరంట? లోక సంబంధమైన కుమారులు ఏం చేస్తారు? కన్నీరు పెట్టించేవారే. కానీ ఈ కుమారుడు ఏం చేస్తారంట? కన్నీళ్లు తుడిచేస్తారు అని అన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారు, అందుకని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అందరి పేర్లు మగవారి పేర్లే ఉంటాయి. కానీ మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనం చదువుకుంటే అక్కడ మరియ అనే స్త్రీ యందు క్రీస్తు, చూడమ్మా మత్తయి సువార్త, యాకోబు మరియ భర్త అయిన యేసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. కాబట్టి మీరు చూడండి 1వ అధ్యాయము 15వ వచనం వరకు మొత్తం పురుషుల పేర్లే ఉంటాయి. అమ్మా, స్త్రీ పేరు ఉంటుందా? చదవండి ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా. కానీ ఇక్కడ ఎవరు వచ్చారు? మరియమ్మ. కాబట్టి మరియ అనే స్త్రీ అంతా ఎవరు పుట్టారు? క్రీస్తు పుట్టారు. కాబట్టి ఆయన ఎవరంటే కుమారుడు. ఒకటేం చెప్పాను? ఆయన శిశువు, రెండోది బాలుడు, మూడోది ఎవరు? కుమారుడు. నాలుగోదిగా మనం చూసినట్లయితే ఆయన భుజముల మీద ఏముందంటే రాజ్యభారం ఉన్నది. ఏముందంట? రాజ్యభారం. మానవుడు భారం మోయటికి ఒకటి శిరస్సు వాడతాడు, 2 భుజం వాడతాడు. అమ్మా, అవునా కాదా? మీరు బిందె నీళ్లు తెచ్చుకోవాలనుకో భుజాన్ని పెట్టుకుంటారా, నెత్తిని పెట్టుకుంటారా? పురుషులైతే ఏం చేస్తారు? భుజం మీద. అలాగే భుజం అలవాటు. ఏ బరువు నేను ఏం చేస్తారు?
కావడం వచ్చే వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారా? నెత్తిన భుజం మీద. కాబట్టి శిరస్సు కష్టము కనుక భుజము సులువుగా ఉంటుంది. భారం మోసేదానికి ఏది సులువుగా ఉంటుంది? కొంతమంది చూడండి, నెత్తిన ఎత్తుకుంటారు, మోపు అమ్మమ్మ తలలాగేస్తుంది, నరం పెట్టేస్తుంది, ఎవరన్నా అందుకుంటే బాగుండని బాధపడతారు. అదే భుజం మీద అయితే సులువుగా ఉంటుంది అన్నమాట బరువు మోయటం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అందుకని యేసు ప్రభు వారి భుజముల మీద ఏముందంట? రాజ్యభారము. ఈయన రాజు కాబట్టి ఈయన రాజ్యభారం కలిగిన వాడు. ఎవరంటే ఈయన? మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఏమన్నారు? జ్ఞానులైన వారు ఏమడిగారు ఏ రోజు రాజుని? పక్కన చెప్పాలా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఎవరని ప్రశంసించారు జ్ఞానులు? యూదుల రాజు. కాబట్టి ప్రభు ఎవరంట? మత్తయి సువార్త 2:2లో చూస్తే ప్రభు యూదుల రాజు. అలాగే మరణ సమయంలో ప్రభు పిలాతు ఏమడిగాడు? నీవు రాజువా? ఏమన్నాడమ్మా? ప్రభు ఏమన్నాడు? నీవు అన్నంటే అన్నాడు. కాబట్టి పిలాతు కూడా యేసు ప్రభు వారి శిలువ మీద ఏమని రాయించాడు? యూదుల రాజు అని చెప్పి రాయించాడు. కాబట్టి ఆయన జన్మములో ఎవరు? రాజే. మరణములో కూడా ఎవరైనా రాజే. కాబట్టి ఆయనకి ఏముందంటే రాజ్యభారము. ఇంతకు ఆయన రాజ్యం ఎవరు? నేనే. ఏం చెప్పాలా? నేనే ఆయన రాజ్యం. ఈ రాజ్యము భూలోకంలో ఆయన రాజ్యం స్థాపించడానికే ప్రభు వచ్చాడు. ఎందుకు వచ్చారమ్మా? భూలోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన రాజ్యాన్ని స్థాపించడానికే. ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి రేపు 1000 ఏళ్ల కాలంలో భూలోకం అనే యెరూషలేముని కేంద్రంగా చేసుకుని ఆయన ఏం చేస్తాడు? పరిపాలిస్తాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి దేవుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటాడు. కాబట్టి ఆయన భుజం మీద ఏముందంట? రాజ్యభారము. మొదట సిలువ భారం ఆయన భుజం మీద ఏముందమ్మా? సిలువ భారము. సిలువ వెనక ఏమున్నది? రాజ్యభారం ఉన్నది ఆయన. కాబట్టి ఆ రాజ్యంలో మనం అందరం ఎవరమే? ఆయన పిల్లలమే. పెండ్లి కుమార్తె రాజ్యంలో ఏలే స్థితి. రాజుగా ఆయన ఉంటాడు, వేతనం అంతా ఎవరిదంటే పెండ్లి కుమార్తె, ఆయన భార్యదే. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆయన భుజం మీద ఏముందంట? రాజ్యభారము. నాగోసయ్య గారు చెప్తూ యేసు ప్రభువుకు మొదటి స్నేహితులు ఎవరంటే పశువులే అన్నారు. ఎవరంట మొదటి స్నేహితులు? అమ్మ, ఆయనతో ఆడుకోవడానికి ఎవరున్నారు చుట్టూ? చివరి స్నేహితులు కుడివైపు దొంగలు అన్నారు. చివరి స్నేహితులు ఎవరంట? సిలువలో మొదటి స్నేహితులు ఎవరు? పశువులు. చివరి స్నేహితులు ఎవరు? అలాగే యేసు ప్రభుకి మొదట తలగడ దిండులు ఎవరంటే గడ్డి పచ్చికలు. ఆయన తలగడ దిండులు అంటే ఎవరు? గడ్డి పచ్చికలు. సిలువలో ముళ్ళ కిరీటము అని అన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళ భుజం మీద ఏముందంటే రాజ్యభారం ఉంది. కాబట్టి అందుకని యేసు ప్రభు వారు జన్మించినప్పుడు అర్ధరాత్రి వేళ వెలుగు ప్రకాశించింది. యేసు ప్రభు వారు మరణించినప్పుడు మిట్ట మధ్యాహ్నం చీకటి అయిపోయింది. ఏమా సృష్టికి విరుద్ధమా ఇది? మరి అనుకూలమా? ఏమో అర్ధరాత్రి ఏమన్నా వెలుగు వస్తుందా? పగులు ఉంటుందా వెలుగు? అర్ధరాత్రి ఉంటుందా? పగులే ఉంటది. అర్ధరాత్రి వేళ ఏం ప్రకాశించిందంట? వెలుగు ప్రకాశించింది. యేసు ప్రభు వారు మరణించినప్పుడు మిట్ట మధ్యాహ్నం మంచి వెలుగు ఉండాలి, కానీ ఏమైపోయింది? మొత్తం అంధకారం అయిపోయింది. దేవదాసయ్య గారు అన్నారు, ఆయన సృష్టికర్త కనుక సృష్టి ఆయనకు అనుకూలమే అన్నారు. ఎవరంట? ఆయన సృష్టికర్త కనుక ఆయనకు సృష్టి ఏమై ఉన్నది? అనుకూలమే. కాబట్టి ఆయన ఎవరంటే రాజులకు రాజు,
ప్రకటన గ్రంథము 18వ అధ్యాయంలో మీరు చూస్తే 16వ వచనంలో ఆయన తొడ మీద, ఆయన వస్త్రముల మీద ఏమనుందంట? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. కాబట్టి స్నానం చేయించే స్త్రీలు చూస్తే అంట, చిన్నపిల్లవాడని యేసు తొడ మీద ఏముండేదంట? రాజులకు రాజు అని ఉండేదంట. వస్త్రములు పంచుకున్నప్పుడు ఆ రాణువు వారు చూసినప్పుడు ఆ వస్త్రం మీద ఏముందంటే రాజులకు రాజు అని రాయబడిన స్థితిని మనము చూస్తున్నాం. కాబట్టి మనిషి మోయగలిగింది బరువు, మనిషి మోయలేనిది భారము అన్నారు దేవదాసు. మనిషి మోయగలిగింది ఏంటంటమ్మా? బరువు మోస్తాడంట, కానీ ఏం మోయలేడంట? భారం మోయలేడు. బరువు ఎంతైనా మోస్తాడు, కానీ ఏం మోయలేడు? భారం. ఆ భారం మోయడానికి ఎవరు వచ్చారు? కాబట్టి ఆయన భుజముల మీద ఏముందంట? రాజ్యభారము. కాబట్టి ఇంకా మనం చూస్తే మరి 4వదిగా ఆయన చూసినట్లే 5వదిగా మరి ఆశ్చర్యకరుడు అనే బిరుదు ఆయన కలదు. ఏంటంట? ఆశ్చర్యకరుడు. అందుకనే యేసు ప్రభు వారు ఒకటి బోధ విని చాలా మంది ఆశ్చర్యపడ్డారు, రెండోది ఆయన కార్యాలను బట్టి ఆశ్చర్యపడ్డారు. ఏం చేశారంటమ్మా? ఆయన బోధ విని ఏమైపోయారు? ఆశ్చర్యపడ్డారు. అలాగే ఆయన యొక్క కార్యములను బట్టి అనేక మంది ఏమైపోయారు? ఆశ్చర్యపడినట్లుగా మనము చూడగలం. కాబట్టి మరి గాలి తుఫాన్లు గద్దించుట ఆయన కార్యము. శిష్యులు ఆశ్చర్యపోయారు. ఏమన్నారు? అమ్మో, ఈయన ఎవరో, ఈయనకి గాలియు సముద్రము కూడా లోబడుచున్నదని ఆశ్చర్యపోయారు శిష్యులు. కనుక యేసు ప్రభువారు పట్టుకోమని కొంతమందిని పంపించారు. వారంట యేసు ప్రభువారు బోధ విని ఏమైపోయారు? ఆశ్చర్యపడిపోయారు. అమ్మో, ఈ లోకంలో ఎవ్వరు కూడా ఇలాగ ఏం చేయలేకపోయారు, మాటలాడలేకపోయారని చెప్పి ఆయన బోధన బట్టి ఏం చేశారు? ఆశ్చర్యపడిన కార్యాన్ని మనము చూడగలం. కనుక ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు బోధన బట్టి ఆశ్చర్యపడ్డారు కొంతమంది, ఆయన యొక్క కార్యాలను బట్టి ఏం చేశారు? ఆశ్చర్యపడిన స్థితిని మనము చూడగలం. కాబట్టి దేవదాసు గారు అంటూ సముద్రము సింహగర్జన చేసింది అన్నారు. ఇక్కడ గాలి తుఫాన్లు గద్దించినప్పుడు సముద్రం ఎలాగుందంట? సింహగర్జన చేసిందంట. అటువంటి సింహగర్జన చేసిన సముద్రాన్ని ప్రభు ఏం చేశాడు? నిమ్మలపరిచాడు. కాబట్టి ప్రభు కార్యాలంట, ఆశ్చర్య కార్యాలు కాలమును బట్టి, నేటి కాలంలో కూడా ప్రభు చేస్తారంట, అవసరమును బట్టి. ఏంటమ్మా? నాడే కాదు, నేడు కూడా ప్రభు అవసరమును బట్టి చేయగలడు. ఎందుకంటే ఆయన మార్పు లేని దేవుడు. నిన్న నేడు నిరంతరం ఎలాగున్నాడు? ఆయన ఏకరీతిగానే ఉన్నాడు. ఆయనలో ఏ మార్పు లేదు. కాబట్టి సమయాన్ని బట్టి ఆయన ఎప్పుడైనా ఏం చేయొచ్చు, ఈ కాలంలో కూడా చేయగలుగుతారు. చాలా మంది ఈ కాలంలో స్వస్థతలు లేవండి, అప్పుడెప్పుడు అపోస్తల కాలంలో జరిగినాయి, ఇప్పుడు ఏమి లేవంటారు? మాట్లాడాలి. స్వస్థతలు లేవంటారు. నిజమా అబద్ధమా? మాట్లాడలేదు. నిజము, స్వస్థతలు ఉన్నాయి, ఇప్పుడు లేదు అనుకోవటం అబద్ధం. నేటి కాలంలో ఎంతో మందికి రోగులు బాగవుతున్నారు. కాకాని తోటలో చూడండి, క్యాన్సర్తో వచ్చిన వాళ్ళు కూడా క్యాన్సర్ చేసి దేవుడు పంపిస్తున్నాడు. ఎన్నో అద్భుత కార్యములు దేవుల చేత పీడింపబడిన వారికి స్వస్థత కలుగుతున్నది. గర్భం లేని వారికి ఎంతో మంది గర్భాలు దేవుడు ఇస్తున్నాడు. ఒక ఆమెకి మరి గర్భఫలం లేదంట, ఎన్నో లక్షలు అంట ఒక ఇంజక్షన్, అటు బాగా కొట్టిస్తారు. మరి అన్ని లక్షలు పెట్టి ఇంజక్షన్ 3 నెలలు చేయాలంట, నెలకోటి. అన్ని చేసినా కానీ చివరికి అది ఫెయిల్ అయిపోయిందంట. కాకాని తోటకు వచ్చి బోర్న ఏడుస్తూ వారి యొక్క గోడంతా దేవుడికి చెప్పుకున్నారు. వైద్యులు చేయలేని పని ఎవరు చేశారు? పరమ వైద్యుడిని యేసు ప్రభు చేశారు. కాబట్టి స్వస్థతలు నేడు కూడా ఉన్నాయి, లేవనుకోవటం అజ్ఞానం. విశ్వాసంతో ప్రభుని అడిగితే దేవుడు స్వస్థపరుస్తాడు. ప్రభు అన్నాడా లేదా? విశ్వాసం గల ప్రార్థన రోగిని ఏం చేస్తున్నారు? ఉందా లేదా? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం ఉందా లేదా? కాబట్టి విశ్వాసం గల ప్రార్థన రోగిని ఏమవుతుంది? రోగములు మాన్పో రోడి వైద్యుండ, రోగములు మాన్పో రోడి వైద్యుండ, మాగో చేసి పంపు పరమానంద, మాగో చేసి పంపు పరమానంద, యేసు ప్రభువా హితబోధకుడా.
కాబట్టి యేసు ప్రభు వారు కుష్ఠరోగిని ముట్టకూడదని ధర్మశాస్త్రం చెబుతుంది. అమ్మ ఏం చెప్తుంది ధర్మశాస్త్రం? కుష్ఠరోగిని ఏం చేద్దండి? ముట్టవద్దండి. యేసు ప్రభు ఏం చేశాడు? ముట్టుకుని బాగు చేస్తాడు. యేసు ప్రభు కృపాశాస్త్రానికి సాదృశ్యం. కాబట్టి దేవదాసయ్య గారు చెప్తూ కుష్ఠరోగి ముద్దు వచ్చారు విశ్వాసం బట్టి ప్రభుకి, గనుక ముట్టుకున్నారు, బాగు చేశారు అన్నారు. కుష్ఠరోగి బయటికి కుష్ఠుంది, కానీ అంతరంగంలో ఏముందంట? ఆయనకి విశ్వాసం బట్టి ప్రభుకు ముద్దు వచ్చారంట, ప్రభు ముట్టుకొని బాగు చేశారు. నీ విశ్వాసం కూడా ప్రభుకి ఎలా ఉండాలి? ముద్దు వచ్చే విధంగా ఉండాలి. అప్పుడు ప్రభు నిన్ను కూడా ముట్టి ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏముంది? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆయన ఎవరంట? ఆశ్చర్యకరుడు. నీ జీవితంలో కూడా ఇటువంటి స్వస్థత నువ్వు అనుభవించినప్పుడు ఆయన ఆశ్చర్యకరుడు. నువ్వేం చేస్తావు? నుంచొని సాక్ష్యం ఇస్తావు. కాబట్టి ఒకటి ఆయన ఎవరు? శిశువు. రెండోది ఎవరు? బాలుడు. మూడెవరు? కుమారుడు. నాలుగెవరు? ఆయన భుజముల మీద ఏముందంట? రాజ్యభారం ఉంది. 5 మరి ఆశ్చర్యకరుడు. 6 ఆలోచనకర్త. ఒక పని చేయాలంటే మనం ఎంతో ఆలోచన చేస్తాం, అవునా కాదా? అవునా కదమ్మా? ఒక పని చేయాలంటే ఏం చేయాలి? ఆలోచన లేకుండా చేస్తారా? ప్రతిదానికి ఏముంటది? ఆలోచన విధానం కలిగి ఉంటాం. అలాగే దేవుని సన్నిధికి వచ్చినా మనకు ఆలోచన ఏంటి? ప్రభుని ఎలా కనపరచాలి, ప్రభుకి ఎలా ప్రార్థన చేయాలి, ప్రభుని ఎలా మరి సంతోష పెట్టాలి ఆనంద మాసంలో, ఆయన్ని ఎలా మనం ఎత్తుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఏం కలిగి ఉండాలా? ఆలోచన. అందుకని ఆదికాండం 25వ అధ్యాయంలో మనం చూస్తే దేవుని అడుగుంటే రెబ్కా వెళ్ళింది ఆలోచన కలిగి. ఆమె కడుపులో 2 బిడ్డలు ఉన్నారంట. రెబ్కమ్మకి ఎవరు ఉన్నారు? 2 జనపదములు ఆమె గర్భములో ఉన్నవి. కనుక ఆ బాధ తట్టుకోలేకపోతే ఎదురు కొట్టుకుంటున్నారు అక్కడి నుంచి. అన్నదమ్ములు ఏం చేస్తున్నారు? లోపలే నేను ముందు వెళ్తానంట. కనుక ఈ బాధ తట్టుకోలేకంట ఆమె వాళ్ళ వీళ్ళని సలహా అడగల. వారి ఆలోచన వీరి ఆలోచన ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? నేరుగా దేవుని అడుగుదామని చెప్పి యెహోవా ఆలోచన కొరకు ఆమె దేవాలయానికి వెళ్ళింది రెబ్కమ్మ. చూడండి, ఆమెకి అంత మంచి ఆలోచన. మరి ఎవరిని అడుగుదామని వెళ్ళిపోయింది? నేరుగా యెహోవాని అడగడానికి వెళ్ళింది. చూడండి, మనం చూసినట్లయితే ఆదికాండము 25వ అధ్యాయములో 24వ వచనం. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు. చూడండి 22 అండి, 22వ వచనం. ఆమె గర్భములో శిశువులు ఒకటితోనొకటి పెనుగులాడిన కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడుగు వెళ్ళినో. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా నేను. చూడండి, ఆమెకి ఆలోచన వచ్చింది, దేవుణ్ణి అడుగుదాం, మనుషుల్ని ఎందుకు అడగటం? కాబట్టి దేవుడే నాకు వివాహం చేశాడు, ఎవరిని అడుగుతాను? గర్భఫలం ఇచ్చింది. 40 ఏళ్ళు దాకా లేదు. ఇస్సాకి 40 ఏళ్ళకి పెళ్ళి అయింది, 60 ఏళ్ళకి పిల్లలు పుట్టారు. ఎన్ని సంవత్సరాలు పట్టిందమ్మ ఇస్సాకి? ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు పట్టింది పెళ్ళి అయ్యాక ఆయన పిల్లలు పుట్టాడు, అవునా? మరి 20 సంవత్సరాలకి లేక దేవుడు ఇచ్చాడు గర్భఫలం. ఈ బాధ తట్టుకోలేకపోతాను. ఇప్పుడు ఎవరిని అడగాల? వెళ్ళింది నేరుగా దేవుని సన్నిధికి వెళ్ళి, ఏంటయ్యా నా బాధ? లేక 20 ఏళ్ళకి మాత్రం కరుణించావు, ఇప్పుడు నా బాధ ఏంది, నేను తట్టుకోలేకపోతున్నా, దీని బదులు చచ్చిపాడిపోయినా ఏమనుకుంది. అప్పుడు యెహోవా ఆమెకి ఏం చేశాడంట? జవాబిచ్చాడు. ఏం చెప్పాడు దేవుడు? 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదము నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. దేవుడు చెప్పేశాడు, అమ్మా 2 పడతారు నీకు. ఎంతమంది పడతారు? ఈ బాధను బట్టి దిగులు పడబాక, 2 పడతారు కావల పిల్లలు. చిన్నవాడికి పెద్దవాడు ఏమైపోతాడు? దేవుడు తేల్చి చెప్పేశాడు. ఇక ఆమె చెంత అంతా పోయింది. దేవుడు ఎవరంట? ఆలోచనకర్త. అందుకనే సామెతల్లో ఉంటది, లెస్ అయిన జ్ఞానము చెప్పుడు ఎవరు వశము? యెహోవా వశము. అందుకని సమయోచితమైన జ్ఞానం ఇచ్చుడు ఎవరు వశం అంటే ఆయనది. సమయోచితమైన జ్ఞానము చిత్రమైన వెండి పలుకులో పెట్టిన బంగారు పండ్ల వంటిదంట. సమయానికి తగినట్లుగా జ్ఞానాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. కాబట్టి ఆయన ఎవరు? ఆలోచనకర్త. అందుకనే మరి మనం చూసినట్టు కీర్తనకారుడు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఎవరు ఆలోచన చొప్పున నడవకూడదు మీరు? ఒకడు దేవాలయం విడిచిపెట్టేశాడు, దూరం అయిపోయాడు, దుష్టులైపోయారు. వారు ఆలోచన చొప్పున మీరు నడవకూడదు. దేవుడి వాక్యం చొప్పున నడవాలి. వాక్యం ఏం చెప్తే అది కరెక్ట్.
ఎవరేం చెప్తారు కరెక్ట్గా. అందుకనే కీర్తన కూడా ఏమన్నా దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు లేనిపోని మాటలు, కలహాల మాటలు వద్దు. అక్కడ కూర్చోకూడదు అంటే ఎక్కువసేపు. అది నీకు అపాయం. నీ భక్తిని, నీ విశ్వాసాన్ని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. కాబట్టి దేవుని ఆలోచన ఎరిగి మనం నడవాలి. ఎవరి ఆలోచన ఎరిగి నడవాలా? దేవుని ఆలోచన. అందుకనే బైబిల్ గ్రంథంలో కూడా పాడు సలహా ఇచ్చాడు. చెబుతారు ఎవరో? చెబితే గిఫ్ట్ టక్కని చెప్పారు. ఒక వ్యక్తి ఆలోచన చెప్పాడు, భయంకరమైన పాడు ఆలోచన చెప్పాడు. చెబుతారా? మాట్లాడలే. ఎవరమ్మా చెప్పు, నీకు తెలిసిందేది చెప్పు. నేను అన్నేమని కానీ. అహీతోపేలు అనే వ్యక్తి అబ్షాలోము విషయంలో తప్పుడు ఆలోచన చెప్పాడు. ఎవరమ్మా? అహీతోపేలు. ఇతడు అంట ఆలోచన చెప్తే ఎట్లుంటదంటే యెహోవాయే చెప్పాడా అన్నట్టుగా ఉంటదంట ఆయన ఆలోచన. అంత బాగా చెప్పగలడు. కానీ దావీదు అబ్షాలోము రాజుగా, ఆయన మరి అభిషేకం అయ్యి ఆయన అంతగా ఆయన చేసుకొని రాజుగా మరి దావీదును తరమడానికి, చంపడానికి వస్తే దావీదు అతనితో ఉన్న వారందరూ కాలిని అడగడం, చెప్పులు లేకుండా పరిగెత్తాడు. ఎవరో? దావీదు అడవులు. అప్పుడు అబ్షాలోముకి ఆలోచన చెప్పాడు. ఎవరో? అహీతోపేలు. కనుక ఈ ఆలోచన చాలా అసహ్యమైన ఆలోచన. అప్పుడు దావీదు ప్రార్థన చేస్తాడు, దేవా అహీతోపేలు ఆలోచన చెడగొట్టము దేవా అని ప్రార్థన చేస్తాడు. చూడండి, ఒకప్పుడు మంచివాడే, రాజు దగ్గర ఉన్న మంచి ఆలోచన చెప్పేవాడు. ఎవరో? అహీతోపేలు. ఎప్పుడైతే రాజుని విడిచిపెట్టి, దావీదుని విడిచిపెట్టి అబ్షాలోము పక్షం చేరాడో బుద్ధి మారిపోయింది, ఆలోచన మారిపోయింది. ఏ ఆలోచన వచ్చింది? పాడు ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన బట్టి అబ్షాలోముని పాడు చేశాడు. చచ్చిపోవడానికి కారణం ఇతడే. కాబట్టి తన ఆలోచన వెళ్ళలేదని అబ్షాలోము మరి ఏం చేశాడంటే పోయి ఇల్లు చక్కబెట్టుకొని ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. కాబట్టి చూడండి, ఎవరి ఆలోచన గొప్పది? దేవుని ఆలోచన విధానం నువ్వు పాటించాలి. అంతేగాని మనుషులు, దుష్టుల ఆలోచన చొప్పున ఏం చేయకూడదు? నువ్వు నడవకూడదు. నువ్వు దేవుని పక్షం ఉన్నప్పుడు నీ ఆలోచన విధానం బాగుంటుంది, నీ పద్ధతి బాగుంటుంది, నీ ప్రవర్తన బాగుంటుంది, నీ మాట అన్నీ బాగుంటాయి. ఎప్పుడైతే లోకంతో కలిసిపోతావో, లోక ఆలోచనలు వచ్చినాయి అనుకోండి, స్వార్థం వస్తుంది. స్వార్థము, కలహము, అసూయ, ద్వేషము ఇవన్నీ వచ్చేస్తాయి. అప్పుడు నీ బ్రతుకు, నీ జీవితం, నీ విధానం అంతా ఏమైపోద్ది? మారిపోతుంది. కాబట్టి రెక్కమ్మ ఎవరి ఆలోచన కోరుకుంది? దేవుణ్ణి అడుగుదాం, నీ సంగతి ఏందో తెలుస్తాడని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి దేవుడు అని చెప్పలేదా? చెప్పాడు. ఆమెకు ఆన్సర్ ఇచ్చేస్తాడు. నువ్వు కూడా దేవుణ్ణి అడుగు. నీ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఆలోచన చెప్పగలిగిన దేవుడు ఎవరు? ఆయనే. ఆయన లెస్ అయిన జ్ఞానము కలిగిన వాడు. కాబట్టి ఆయన ఎవరంటే ఆలోచన కర్త. ఇంకా మనం చూస్తే బలవంతుడైన దేవుడు. ఆయన ఎవరంట? చూడండి, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుకుందాం త్వరగా. ఇర్మియా గ్రంథము 10:12. ఆయన తన బలము చేత భూమిని సృష్టించును, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించును. ఆయన బలము చేత ఏం చేశాడంట? భూమిని సృష్టించాడు. తన జ్ఞానము చేత ప్రపంచమును ఏం చేశాడంట? స్థాపించాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన జ్ఞానవంతుడు, ఇంకోటి ఎవరు? బలవంతుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ప్రభువులో మనం ఆనందించడం మనకి బలం అంట. ఒక 7 పాయింట్లు ఉన్నాయి, ముందుకు వెళ్ళిపోతా. ఈ పాట మీద ఈరోజు ముగించారు. ఒకటి, ప్రభువులో ఆనందించడం మనకేంటంట? బలము. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు నమ్ముకుంటే వల్ల మనకు బలం అంట. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనం. ప్రభువులో ఆనందిస్తే బలము. రెండోది ఏంటి? నమ్ముకునుట వల్ల బలము. మూడవది ఎదురు చూచుట బలము. యెషయా గ్రంథము 40:31. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, సమయం కాదు కానీ నేను రెఫరెన్స్ చెప్పి ముగిస్తాను. యెషయా 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. నాలుగోది మనం చూస్తే విశ్వాసం వల్ల బలం. రోమాపత్రిక 4:21. రాసుకోండి. ఒకటి, ఆనందించడాన్ని బట్టి బలం. ఎవరైనా ఆనందించాలంట? మరలా చెప్పుస్తున్నాడు, ప్రభునందు ఆనందించుడు అంటాడు ఫిలిప్పీలు. ఆనందించుట బలము. నెహెమ్యా గ్రంథం 8:10. రెండోది నమ్ముకునుట వల్ల బలము. యెషయా గ్రంథం 30:15. మూడవది ఎదురు చూడటాన్ని బట్టి బలము. యెషయా గ్రంథం 40:31. నాలుగోది విశ్వాసం వల్ల బలము. రోమాపత్రిక 4:21. ఐదవది సాక్ష్యం వల్ల బలం అంట. యోహాను రాసిన మొదటి పత్రిక 5:9.
మన సాక్ష్యాన్ని బట్టి కూడా ఏమొస్తుందంట? బలం. చూడండి, దేవుడు కార్యం చేశాడు అనుకోండి, నుంచొని సాక్ష్యం చెప్పాను, అంత బలంగా ధైర్యంగా ఉంటాను. అమ్మో ఎంత కష్టం వచ్చి దేవుడు నన్ను ఏం చేశాడు? ఒడ్డునేసాడు. ధైర్యంగా ఉంటావా లేదా? నీ బలం పెరుగుద్దా తగ్గుద్దా? పెరుగుద్ది. నీ విశ్వాసం పెరుగుద్ది, నీ భక్తి పెరుగుద్ది. ఆరోది ప్రార్థన బట్టి బలము. అయ్యగారు అన్నారు, బహుగా ప్రార్థన చేయండి, బలము సంపాదించుకుని. 54వ పాట. బహుగా ప్రార్థన చేస్తే ఏమొస్తుందంట? బలం వస్తుంది. అందుకే మంగళవారాలు ప్రార్థన చేయండి తల్లి, వచ్చి ప్రార్థన చేయండి, మీకేం వస్తుంది? ఎవరు ప్రార్థన చేస్తే వాళ్ళకే బలం, అవునా? కాబట్టి విజ్ఞాపన వలన ఏమొస్తుందంటే బలం వస్తుంది. నాకేమవుతుంది? దేవాలయానికి వెళ్తే ఇప్పుడు కాలం మారిపోయేది. దేవుడు ఏమిస్తాడని కాదు, ఎత్తే నాకేంటి అనే రోజులైనవి. మనుషులు ఇస్తే కొద్దిగా ఎత్తారు, దేవుడు ఇస్తే అడుగు వాటన్నిటికంటే ఊహించి వాటన్నిటికంటే అత్యధికంగా ఇస్తాడు. దేవుడి చెయ్యి అంత పెద్దది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, 7వదిగా చూస్తే బలహీనతలో బలము. హెబ్రీ పత్రిక 11:34. బలహీనతలో కూడా దేవుడు మనకేమిస్తా అంట? బలం ఇస్తాడు. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. కాబట్టి 7వదిగా బలవంతుడైన దేవుడు. ఎవరంట ఆయన? బలవంతుడైన దేవుడు. అలాగే 8వదిగా నిత్యుడగు తండ్రి. ఎవరంట ఆయన? నిత్యుడగు తండ్రి. నిత్యం మన దగ్గర ఉంటాడు. అయ్యగారు అన్నారుగా, నిత్యము నా యొద్ద నుండ నిర్ణయించుకున్నావు. నిత్యము నా యొద్ద నుండ నిర్ణయించుకున్నావు. రక్షకారా వందనాలు, శ్రీ రక్షకారా వందనాలు. నువ్వు ప్రార్థన చేస్తే నిత్యం ప్రభు నీతో ఉంటాడు. ఎక్కడ 2-3 నామమున ప్రార్థన చేయదు, వారి మధ్య ఎవరుంటారన్నారు? నువ్వు ప్రార్థన చేసే అలవాటు ఉంటే ఎవరుంటారు నీతో? అమ్మ మరియమ్మ ప్రార్థన చేసుకుంటుంది గదిలో, సన్నిధిలో. ఎవరు వచ్చారు? దేవుడే, మెసెంజర్ ఆఫ్ గాడ్. ఎవరు? గాబ్రియేల్ పంపించారు లేదా? కాబట్టి నిత్యం నీతోనే ఉంటారు. అందుకని మన భక్తి మనల్ని ధైర్యం పుట్టిస్తుంది. కాబట్టి ఆయన ఎవరంటే? నిత్యుడగు తండ్రి. కాబట్టి నిత్యం కూడా నువ్వేం చేయాలా? పాటలు పాడతారు. నిత్యము స్తుతించినా స్తుతిస్తున్నారు నిత్యం. కాబట్టి ఆయన ఎవరంటే? నిత్యుడగు తండ్రి. దానియేలు గారు నిత్యము ప్రార్థన చేసేవాడు. దినమునికి ఎన్నిసార్లు? 3 సార్లు ప్రార్థన చేసేవాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం రాసుకోండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దావీదు భక్తుడు కూడా దినమునకు 3 మారు ప్రార్థన చేస్తాడు. 55వ దావీదు కీర్తన 17వ వచనంలో దినమునకు 3 మారంట. సాయంకాలం, మధ్యాహ్నం, ఉదయకాలం 3 పూటలు ఏం చేసేవాళ్ళు? కాబట్టి మనం ఎలాగున్నాం? నిత్యుడగు తండ్రి ఆయన. నిత్యము కూడా ఆయన ఏం చేయాలా? ఆరాధించాలి, ప్రార్థించాలి, స్తుతించాలి. చివరిగా మనం చూస్తే 9వదిగా సమాధానకర్తకు అధిపతి. సమాధానకరుడు ఎవరంటే? ప్రభువే. యేసు ఎలా వచ్చాడు ఈ లోకానికి? ఆయనకి గల ఒక పేరేంటి? సమాధానకర్త, అధిపతి. ఆయన సమాధానం ఇవ్వగలిగిన వారు ఎవరంటే ఆయనే. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో ఏముంటది? ఇది తెలిసిన వాక్యమే. ఆయనతో సహవాసం చేసినట్లా మీకు సమాధానము కలుగును, అలాగున మీకు మేలు కలుగును. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అలాగున యేసు ప్రభు వారికి ఎన్నో బిరుదులు ఉన్నాయి. ఈ బిరుదులన్నీ మనకు పడిస్తాడు. కాబట్టి మనము ఎవరి వారం అయిపోవాలా? మనం ఆయన వారం అయిపోతే ఆయనకు ఉన్నవన్నీ మనయే, అవునా? నేను నీ వాడాను యేసు, నీవు నా వాడావు. నీవు నేను ఏకమాయి, నీ శుద్ధాత్మ సాక్షాము. నా సమస్తము, నా సమస్తము
కాబట్టి నేను ఎవరు వాడను? నేను నీ వాడను, నీవు నా వాడు. కాబట్టి మనం ప్రభువారం అయితే ప్రభుకున్నాయన్నీ ఎవరమ్మా? కాబట్టి పెండ్లి కుమార్తెగా ఆయన్ని ప్రదానం చేయబడిన పెండ్లి కుమార్తె మనం అందరం ఎవరమ్మా? బాప్తిస్మం అనే ముద్ర ద్వారా ప్రదానం చేయబడిన పెండ్లి కుమార్తెలు. కాబట్టి మనకి రేపు మధ్యాకాశంలో ఏం జరుగుద్ది? వివాహం అంటే ఐక్యం. ప్రభువులో మనము మనలో ఆయన. ఇదే ఐక్యం అవడం. ఆయన్ని స్తుతించే పని నిత్యం ఎక్కడ? ఆ రాజ్యం. కాబట్టి దానికే ఈ లోకంలో భక్తి, ప్రయాస, ఈ పాట అంతా కూడా. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఆయనకున్న బిరుదులన్నీ ఎవరికంటే మనకే. కాబట్టి ఆయన్ని మనం గణపరిస్తే మనల్ని కూడా ఆయన ఏం చేస్తాడు? గణపరిచే దేవుడై ఉన్నారు. కాబట్టి ఒకటి ఆయన ఎవరంటే శిశువు, రెండోది ఎవరైనా మరి బాలుడు, మూడోది ఎవరు? కుమారుడు. అలాగే నాలుగోది ఎవరు? ఆయన రాజ్యభారం ఉంది ఆయన మీద, రాజు ఆయన. ఐదోది ఎవరు? ఆశ్చర్యకరుడు. ఆరోది ఆలోచనకర్త. ఏడోది బలవంతుడైన దేవుడు. 8 నిత్యుడగు తండ్రి. మరి 9వ సమాధానకర్తయగు అధిపతి. కాబట్టి ప్రియమైన వాళ్ళ 9 బిరుదులు ఎక్కడ? అవునా? కృపావరాలు ఎన్ని? 9. ఆత్మఫలం ఎన్ని? 9. కాబట్టి సరిపోయిందా? కాబట్టి అన్ని ఎన్నిలో ఎవరిలో ఉన్నాయి? ఫలం అంతా ప్రభువులోనే. ఆత్మఫలం ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ. అవునా? కాబట్టి ఫలాలన్నీ ఎవరిలో ఉన్నాయి? దైవజనులు అన్నారు అన్నీ యేసులోనే ఏమున్నాయంట? కాబట్టి ఆయన మనం ఆరాధిస్తే ఆయన ఇచ్చే ఫలాలు, బిరుదులు అన్నీ కూడా ఎవరయ్యే? మనకే. కాబట్టి యేసులోనే సంపదలు ఇమిడి ఉన్నాయి. అంతయు యేసులోనే ఏముంది? ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఆయన తప్ప ఎవరు కావాలి బ్రతుకున్నందుని దైవజనులు పాడుకున్నారు. కాబట్టి అటువంటి ప్రభుని ఆరాధిస్తూ ఆయన కలిగిన గొప్ప ఆధిక్యత ఆయన పిల్లలమైన మనకును అనుగ్రహిస్తారు కనుక ఈ క్రిస్మస్ కాలంలో ఆయన ఆరాధిస్తూ ఆయన ఇచ్చే కృపావరములు, ఆయన ఇచ్చే గొప్ప సంతోష సమాధానం పొందుకొని ఆయన ఎందు ఆనందించగల గొప్ప స్థితి ప్రభు మనకు దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి మీకు వందనాలు. చెప్పండి వాక్యం బిడ్డ హృదయాల్లో ముద్రించుము, నూరంతులుగా ఫలింపు చేయము. ఈ క్రిస్మస్ మాసములో నిన్ను నాయన ఆరాధన ద్వారా, ప్రార్థన ద్వారా, ధ్యానం ద్వారా మిమ్మల్ని కనపరిచినప్పుడు మీరు మమ్మల్ని కూడా కనపరిచేవారై ఉన్నారు కనుక మీరు ఇచ్చు కృపావరములు, ఆత్మశక్తిని పొందుకొని ఆత్మీయ వృద్ధి కలిగి ప్రభా అయ్యా నిత్యము కూడా నిన్ను ఆరాధించిన అనుభవంలోకి మమ్మల్ని నడిపించమని చెప్పిన వాక్యం బిడ్డ హృదయాల్లో సమృద్ధిగా నివసించినట్లు సహాయం చేయమని ఆ మంచి బోధకుడు బలవంతుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.